ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి కుల మత ప్రాంత రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. 5 దినాల్లో హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్, ఫోటోషాపులు, సంవత్సరంలో జరగనంత వ్యాపారం జరిగింది. ధనవంతులయ్యారు. ఒక దైవదాసుని మరణం ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది. ఆ సందర్భంలోనే మరణం అంటే దుఃఖము, వేదన అనుకుంటాం, కానీ ఇలా కూడా ఆశీర్వదించబడతారు. దాదాపు 10:30 ప్రాంతంలో వాక్యం చెప్పేదాన్ని హెబ్రోన్ నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలె గర్జన చేసిన ఆ సింహం స్వరము మూగపోయింది. ఇక ఆ స్వరం లేదు, ఆ మాటలు లేవు, ఆ దాసులు లేరు. నాలాంటి లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు. అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆశ నుండి నెరవేరలేదు. ఏంటి ఆ ఆశ అంటే, ఆ పార్థివ దేహాన్ని కానీ, ఆ కాఫిన్ బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాకితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను. ఆ లక్షల కొద్ది ప్రజల మధ్యలో చేత కాలేదు, వీలు కాలేదు. 11 గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణగూడ సమాధి తోటికి వెళ్ళేటప్పటికి దాదాపు 2 గంటలు. రోడ్డెంబడంతా అపార్ట్మెంట్లోని ప్రజలు, క్రైస్తవేతరులు నిలబడి చూస్తున్నారు. ఏంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు, ఎక్కడిదక్కడే జామ్ అయిపోయింది. ఆఫీసులు, కార్యాలయాలు, బ్యాంకులు, హాస్పిటల్స్ అన్నీ. అంతెందుకు, అప్పుడు ముఖ్యమంత్రి గారు సమైక్యాంధ్రకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే ఏమైందయ్యా, ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ జంట నగరాల్లో అంటే, ఓ పాస్టర్ గారు చనిపోయారండి, ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు, అందుకే ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని. ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా? నాకు చెప్పలేదే, నేను కూడా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించుంటానే. అది సాక్ష్యం. లక్షల కొద్ది మనుషులు నారాయణగూడ వైపు వెళ్తుంటే చుట్టుపక్కల క్రైస్తవేతరులు కూడా మజ్జిగ పొట్లాలు, నీళ్ల పొట్లాలు దారెంబడి సోలిపోయే వారికి, డస్సిపోయే వారికి ఎంత ఇస్తున్నారు. అసలు ఆశ్చర్యం. కడుపు తరక్కుపోతుంటే, కళ్ళ నీళ్లు ఆగకుండా పోతుంటే, హృదయం బద్దలైపోతుంటే మౌనంగా గుండె భారంతో అక్కడికి చేరి వచ్చినారు. దాదాపు 50 టెలివిజన్లలో ఆయన మెసేజ్ సమాధి తోట చుట్టూ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు మాదిరి LED స్క్రీన్స్ అప్పుడు లేవు. ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలామంది చూశారు, లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు. అప్పుడు కోషి గారు, పిలిప్ గారు వాక్యం చెప్పారు, అరవింద్ గారు, అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు. చివరికి దేవుడు తన దాసుని మట్టికి అప్పగించారు. అప్పుడు కోషి గారు ఇలా కేకలు వేసినారు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలులకు రథములను గుర్రములను నీవు కాదా? ఇక ఆయన లేడు, ఆయన శరీరము లేదు, ఆయన జీవితం ఉంది. ఆయన లేడు, ఆయన ప్రార్థన ఉంది. ఆయన లేడు, ఆయన త్యాగం ఉంది. ఆయన లేడు, ఆయన పరిచర్య ఉంది. ఆయన లేడు, ఆయన దేవుడు ఉన్నాడు. క్రైస్తవ జనమా, ఈ మాటలు వింటున్న మనుషులారా, దేవుని ప్రజలారా, ఇది నాన్న సవాల్. ఇదే మనకు దేవుడు ఒక మనిషిని ఇంతగా వాడుకోగలిగినంత ఆశీర్వాదం ఇస్తే, ఇప్పుడు దాని విషయమే తక్కువగా భావించి దూరం అయిపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది? ఏ లోపము చూసి మానవేశావు? ఏ పాపము చూసి దూరం అయిపోయావు? ఏ చేదు చూసి సహవాసంలో నుండి దూరంగా ఉంటున్నావు? ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయావు? ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు. తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నీవు రావటానికి సిద్ధమేనా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధీయుడను కాను. ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళ్ళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు.
భారతదేశంలో క్రీస్తు కొరకు అలుపెరగని సైనికుడు, శిలువ సువార్తికుడు, పరలోక దర్శనానికి విధేయుడు, క్రీస్తు నామాన్ని నిర్విరామముగా ప్రకటించిన వాడు. ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయం ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం, అద్భుతం, అసమానం, ఆశ్చర్యకరం, అద్వితీయం. నిజబాబేంటి హెబ్రోను సంఘము దేవుని నివాస స్థలమా? ప్రార్థన.